దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతడు దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనిది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ఈ వారం దినములు మీరెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధిలో నీతో గడిపే ధన్యత, ఈ గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్యభాలకు వెలుచుండగా మాతో అందరితో మాట్లాడండి. మాలందరి హృదయాలు కూడా మీరు తెరవండి తండ్రి. వినగలిగే చెవులు, గ్రహింపగలిగే హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ ఆరాధనలో ఇంకెవరైనా పాలు పంపులు పొందకపోతే వారు తగిన సమయంలో నీ సన్నిధికి వచ్చి నీ ఆరాధనలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా నీ చేతులుగా అప్పగిస్తూ నీకే మహిమ గంత చెల్లులాగున ఈ ఆరాధన నడిపించమని సహాయం చేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పునరుద్ధాన దినాన్ని దేవునితో గడిపే ధన్యతను మనకి దేవుడు అనుగ్రహించాడు. మనం ఎవరైనా గొప్ప వాళ్ళతో గడపాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళతో ఉండాలని కొన్ని ఆశలు ఉంటాయి. చాలామంది చూడండి, ఒక ఎమ్మెల్యేని కలిసినా, ఎంపీని కలిసినా, లేకపోతే గొప్ప పేరున్న వాళ్ళని కలిస్తే వెంటనే ఏం తీసుకుంటారు చెప్పండి? తీసుకుని సెల్ఫీ తీసుకుని ఎక్కడ పెడతారు? ఫేస్బుక్లో ఏమండి స్టేటస్లో పెడతారు. ఈరోజు దేవుని ఆదివారం ఆరాధన కదా, దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఎవరైనా సరే నేను దేవుని మందిరానికి వెళ్ళాను అని తీసి పెడతాను చూసారా? సెల్ఫీ కానీ ఎవరైనా స్టేటస్లో కానీ ఒక థియేటర్కి వెళ్తే పెడతారు, ఒక తీర్థానికి వెళ్తే పెడతారు, లేకపోతే ఏదైనా సెలబ్రిటీని కలిస్తే, ఒక పొలిటీషియన్ని కలిస్తే, గొప్ప పేరున్న వాళ్ళు కలిస్తే స్టేటస్లో ఫేస్బుక్లో ఫొటోస్ పెడతా ఉంటారు. మరి నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావు కదా అని పెట్టమని నేను అంటలేదు. కానీ నువ్వు దేవుని దగ్గరికి మనం ఆలోచన చేస్తే మన ఆలోచనలన్నీ కూడా లోకంలో వాళ్ళని కలిసాం, వీళ్ళని కలిసాం అని నలుగురికి తెలియాలని. వాళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? అమ్మా, మన దేవుడే. నువ్వెప్పుడు కూడా ఈయన్ని కలవాలి, ఈయనతో ఉండాలి, ఈయనతో స్నేహం చేయాలన్న ఆలోచన నీకు ఎప్పుడూ ఉండాలి. అది గొప్ప భాగ్యం. నేను చదువుకున్న వాక్య భాగం చూస్తే దానియేలు గురించి ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ ప్రధానులు, అధిపతులు వీళ్ళందరూ కూడా దానియేలుని కనిపెడతా ఉన్నారంట. ఎందుకు? ఏదైనా ఒక నింద మోపాలి, ఏదైనా ఒక తప్పు మోపాలి అని. ఇక్కడ 5వ వచనం మనం చదివితే, అందుక మనుషులు దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని. లోపం అనేది ఎవరిలో లేదు చెప్పండి? దానియేలులో లేదు. దానియేలులో ఒక తప్పు, ఒక నింద, ఒక లోపము కనిపెడదాం అనుకున్నారంట. కానీ అతడు దేవుని యందు భక్తి గలవాడినందున అతనిలో ఏం కనుగొనకపోయారు? లోపం అనేది
కనుగొనలేకపోయారు. ఈ రోజున క్రైస్తవులనే వారిలో ఏముండకూడదు? లోపాలు అనేవి ఉండకూడదు. చూడండి, మనం ఏదైనా వస్తువు కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు అదంతా కూడా మనం ఏం చేస్తాం? పరిశీలన చేస్తాం. అది ఒక లోపంగా కానీ వంకరగా కానీ ఎలాగన్నా ఉంటే దాన్ని తీసుకుంటాం మనం? చెప్పండి అమ్మా, తీసుకుంటామా? తీసుకోము. అలాగే ఒక వివాహానికి భర్తని కానీ భార్యని కానీ చూసినప్పుడు ఆ భర్తకి కానీ భార్యకి కానీ ఏదైనా లోపం ఉంటే ఇష్టపడతారా? ఏమండి ఇష్టపడతారా? ఇష్టపడరు. లోపము లేని వారిని నా బిడ్డకు చూడాలి, వాళ్ళు వెళ్తూ ఉంటే జంట చూడముచ్చటగా ఉండాలి అన్నట్టు ఆలోచన కలిగి ఉంటారు. లోపము లేకుండా జీవించాలి క్రైస్తవుడు. అబ్షాలోము గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనంలో చాలా అందము కలిగిన వాడండి అబ్షాలోము. చూడండి, ఇశ్రాయేలీలందరిలో చూడండి 2 సమూయేలు గ్రంథం 14-25 వచనాలు చదువాం. ఏమంటున్నాడమ్మా? ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒకడును లేడు. చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. చూడండి, అబ్షాలోము ఇశ్రాయేలీలందరిలో చాలా అందమైన వాడంటండి. తల నుండి అరికాలు వరకు కూడా ఏం లేదంట? ఏ లోపము లేదంట. అంటే ఇందాక చెప్తున్నాను కదా, ఏదైనా మన వస్తువులు కానీ వివాహం కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే లోపము లేనిదే మనకి కావాలి. మరి క్రైస్తవుడనే నీవు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నీలో లోపం ఉంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు? ఆఫ్టర్ ఆల్ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఉపయోగపడే ఒక వస్తువు కానీ ఒక గిన్నె కానీ ఒక వాహనం కానీ దాన్ని పరిశీలన చేసి భూతద్దంలో చూస్తావు. ఏదన్నా లోపం ఉందా, సొట్ట ఉందా, ఏదన్నా పగిలిందా, వంకర ఉందా అని. మరి దేవుడు చూడ్డా? మనల్ని చూస్తే అన్నీ వంకరలే, మనల్ని చూస్తే అన్నీ లోపాలే. లోపంతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు నిన్ను? ఒక లోపం ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయమే, మాట్లాడమే, ఇష్టపడమే. మరి అటువంటిది మనలో ఆత్మీయమైన లోపాలు పెట్టుకుని ఉంటే దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతాడు? దానియేలులో ఏ లోపమును కనుగొనలేకపోయారండి. ఈరోజున క్రైస్తవుల్లో లోపాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా ఏది లోపం అని అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడతాం లోపం. అంటే దెబ్బలాడుతూ ఉన్నారు. ఈ రోజున గొడవలే సమాజంలో చూస్తూ ఉంటే గొడవలో కొట్లాట్లే కనబడుతూ ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే చూడండి, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అని చెప్తా ఉన్నాడు. ఏ లోపం ఉందంటమ్మా చెప్పండి? ఒకని మీద ఒకడు ఏం మాట్లాడుతుందంట? దెబ్బలాట్లు. వ్యాజ్యం అంటే అర్థం ఏంటి? గొడవ, దెబ్బలాట. సమాజంలో చూడండి, ఒక పార్టీకి ఏముంటుంది ఒకటి అమ్మా? వ్యాజ్యమే, గొడవ. ఒక కులానికి ఏముంటుంది? గొడవ. ఒక మతానికి గొడవ. ఒక కుటుంబానికి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, భార్యాభర్తలకి, తల్లిదండ్రులు బిడ్డలకి ఏముంటున్నాయి? గొడవలు, వ్యాజ్యం వాడుతూ ఉన్నారండి. ఈరోజున ఎక్కువ సమాజంలో లోపము ఎక్కువ కలిగి ఉన్నారంటే ఇదే. ఏదైనా దెబ్బలాడటానికి, ఏదన్నా పోట్లాడడానికి ఎంత ఉత్సాహంగా మనం వెళ్ళిపోతామంటే దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మనకు ముందుకు రాము. వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం అంటున్నాడు. సామెతలు 25వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడో తెలుసా? సామెతల గ్రంథం 25వ వచనం 8వ వచనం, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి
దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో అంటున్నాడు. ఆలోచన లేకుండా ఏం చేయకూడదు? ఒక పక్కోళ్ళతో కానీ, ఎదురోళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఆలోచన లేకుండా ఏం చేయకూడదు? మనం వ్యాజ్యం ఆడకూడదు. వ్యాజ్యం ఆడామంటే దానికి ఒక కారణం ఉండాలి. కారణం లేని గొడవలు కనబడతా ఉన్నాయి ఈరోజున. భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు, ఆలోచన లేని సమస్యలు ఈరోజు కుటుంబాల్లో కలిగి ఉంటా ఉన్నారు. ఎవరన్నా రే పలానా ఓడే ఇలా అన్నాడు, పలానా ఓడు నన్ను ఇలా చేశాడు, రే రారా అంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉన్నావు. ఇక్కడ అదే అంటున్నాడు, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకు. రమ్మంటాడు, నిన్ను ముందెట్టేసాడు వెనకాల ఉంటాడు. ఈ దెబ్బైనా తిట్టైనా ఎవడకు పడుతుంది చెప్పండి? ఎల్లుండి నీకే పడుతుంది. గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఇలా చూడండి అమ్మ, పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు. దేవుని వాక్యం మనకు ముఖ్యం. వ్యాజ్యమాడుటకు, గొడవలకి ఎవడన్నా రమ్మన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆలోచన చేయాలి. నువ్వు రమ్మన్నది అది న్యాయమేనా, కరెక్టేనా, ఒకవేళ అన్యాయమా అని ఆలోచన చేసి నువ్వేం చేయాలి? గొడవకు వెళ్ళాలి. చాలామంది అన్యాయంగా అక్రమంగా వెళ్ళి ఆ గొడవలో సిగ్గుపడి వచ్చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం క్రైస్తవునికి తగదు. ఈరోజున ఎక్కువ లోపం గొడవలండి. సమాధానం అనేది ఈరోజున క్రైస్తవుల్లో ఉండట్లేదు. యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు తెలుసా? ఆయన చదవమ్మా. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. చూడండి, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు అంటున్నాడు. చూడండి, సత్యమును బట్టి ఎవడును వాక్యం గురించి గొడవాడతావు, నువ్వు ఆడవు. రే ఇలా ఉంది దేవుని వాక్యం, నువ్వు ఇలా ఉండాలి అని దెబ్బలాడతావా? అబ్బే ఆడవు. ఎలా పోతే పోని, ఆడు తాగితే ఏంటి, నాశనం అయిపోతే ఏంటి, ఎలా ఉంటే నాకేంటి, నేను నా కుటుంబం బాగున్నా. సత్యాన్ని గురించి దెబ్బలాడవు నువ్వు, వాక్యం గురించి దెబ్బలాడవు నువ్వు, స్వార్థ గురించి పోరాడవు నువ్వు, పనికిరాని విషయాల కొరకు దెబ్బలాడుతూ ఉంటావు. ఎందుకు పనికిరాని వాటి కొరకు నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. ఏమంటున్నాడు ఆయన? సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడాడు. కింద మనం చదివితే ఏమంటున్నాడు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు అని చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకుంటారా? వ్యాజ్యం ఆడడానికి వెళ్ళే లోపం నీలో ఉందేమో. మాట్లాడితే గొడవ పెట్టుకోవడం, కొట్లాట్లకు వెళ్ళడం అనే స్వభావం నీలో ఉందేమో. అది నీకు అర్థం కావట్లేదు. అది లోపము, అది ఒక వంకర అవయవ లోపం. అది గుర్తుపెట్టుకుంటారా? అవయవ లోపం ఉన్న వాళ్ళని ఏమంటారండి? హ్యాండిక్యాప్డ్ అంటాడు. అవయవ లోపం. నీకు శరీరంలో లోపం ఉన్నా పర్లేదు, కానీ ఆత్మీయతలో ఏముండకూడదు చెప్పండి? లోపం అనేది ఉండకూడదు. శరీరానుసారంగా లోపం ఉంటే ఎవరన్నా ఇష్టపడతారు, స్నేహం చేస్తారు. పెళ్ళిళ్ళు కూడా నేను వెళ్తాను, పెళ్ళిళ్ళు చాలామంది కాలు వంకురుండి చెయ్యి వంకురుండి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అవయవ లోపాలు ఉన్నాయని. కానీ దేవునికి ఆత్మీయమైన అవయవ లోపం అనేది ఎంత మాత్రం ఇష్టం ఉండదు. విలాప వాక్యములు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యం 3వ అధ్యాయము చూడండి 36వ వచనం చదువుదాం. చూడండి, ఒకనితో వ్యాజ్యమాడి వాని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకనితో గొడవాడడం, ఒకనితో దెబ్బలాడడం, ఒకనితో జడగమాడడం ఎవరికి ఇష్టం ఉండదు అమ్మా? దేవునికి ఇష్టమైన కార్యం కాదు. ఈరోజున ఎక్కువ క్రైస్తవులు గొడవలే, స్టేషన్ నిండా క్రైస్తవులే, జైల్లో క్రైస్తవులే. ఎంత దౌర్భాగ్యం అండి! ఆ జైల్లో చూస్తే డేవిడ్, పీటర్, జాన్, ఈ పేర్లు.
ఎంత సిగ్గుచేటు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు వ్యాజ్యం ఆడకయ్యా, గొడవలకి వెళ్ళకు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఆయన్ని సిలువ వేయడానికి పట్టుకుంటూ వచ్చినప్పుడు పేతురు చెవి నరికేస్తాడు. ఏమంటాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే అతను అలా చేయకే పేతురు, అది తప్పు, వాక్యానికి విరుద్ధం అని చెప్పినప్పుడు అక్కడ నుంచి ఎప్పుడు కూడా పేతురు కత్తి పట్టుకోలే. వ్యాజ్యానికి వెళ్ళకూడదు, మనం గొడవలకి వెళ్ళకూడదు, అది క్రైస్తవునికి తగదు. ఇక్కడ అంటున్నాడు, ప్రభు మెచ్చు కార్యములు కావు అంటున్నాడు. ఒకరి మీద గొడవకు కానీ దెబ్బలాటి కానీ వ్యాజ్యం ఆడే లోపం ఈ రోజున కలిగి ఉన్నారు. రెండోదిగా మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం దేవునికి ఇవ్వడంలో లోపం. అంటే నువ్వు దేవునికి ఇస్తా ఉన్నావు, అది దేవునికి సరైనదిగా వేయట్లే కానుక. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో చిరిగిపోని అని అలాగని దేవునికి ఈ రోజున వేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా నేను కిరాణాకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మగారు అవి కౌంట్ చేసి ఇచ్చినప్పుడు చాలా చిరిగిపోయి టేప్ అంటించినాయి, అవి కాగితాలు పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా లోపం అంటున్నాడు. లోపం ఉన్న వాటిని దేవునికి అప్పింపకూడదు అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చిరిగిపోయింది కానీ, నలిగిపోయినవి కానీ, కుళ్ళిపోయినవి కానీ, పనికిరని కానీ దేవునికి అర్పింపకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇవ్వకుండా ఉండడమే ఇంకా గొప్ప భాగ్యం అండి. నువ్వు ఇస్తే సరైనది గెయ్యి, లేకపోతే మానే. దేవుడు ఏమి నిన్ను అడగడు. నువ్వు ఇవ్వలేదండో, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి కానుకేయలేదే అని అండో, కానీ వేసేది ఇచ్చేది సరిగ్గా ఉండాలి, లోపము లేనిదిగా ఉండాలి. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తాం ఏమండి, ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. ఆ ఫ్రూట్స్ పాడైపోయి ఏండి బాగా మెత్తగా అయిపోయి కొంపొచ్చి పట్టుకెళ్తామా? చెప్పండి, పట్టుకెళ్తామా? ఏమంటారు అలా? బేలేడి తెచ్చే పట్టుకెళ్ళని వెంటనే మొహమాటం లేని వాళ్ళు వెంటనే ఆ కవర్ ఇచ్చేస్తారు. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అమ్మగారు ఇచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే దేవునికి ఇలాగా దేవుడు ఏం తక్కువ చేశారు? వీళ్ళకే ఏం తక్కువ చేస్తున్నాడమ్మా నీకు? టేప్ అంటించి నలిగిపోయి చిరిగిపోయి వేయడానికి సిగ్గుగా అవ్వట్లే? మాకేం బాధలే, అవి పక్కన పడేస్తున్నావు. నువ్వు వేసిన ఒకటే ఉపయోగం. నువ్వు వేసింది కానుక సేవకి ఉపయోగపడినప్పుడు వేసినా ఒకటి, వేయకపోయినా ఒకటే. ఖచ్చితంగా చెప్తున్నాడు, కుంటితనమైనను గుడ్డితనమైనను ఏంటి మరి ఏ లోపమైనను. మలాకీలో చెప్తాడు చూడండి, మలాకీ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. గుడ్డిదాన్ని తీసుకుని ఏంటమ్మా బలిగా అర్పించిన ఎడల, చూడండి, అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపున నిన్ను అంగీకరించిన ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడండి. చిరిగిపోయి నలిగిపోని ఎందుకు పనికిరాని సేవకులకు కూడా చాలామంది సేవలకి ఇచ్చే మన తినం కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. పట్టిపోండి మాస్టర్ గారు ఇదిగోండి అని అంటా ఉన్నా. చాలా జాగ్రత్త. దేవునికి ఇచ్చేది, సేవకునికి ఇచ్చేది లోపము కలిగిన దానిగా నువ్వు ఇస్తున్నావేమో, అది నీలో ఉన్న భయంకరమైన లోపం. పిల్లలసారి అదే అధ్యాయం చూడండి, 13-14 వచనాలు కూడా చూద్దాం. అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బల్లను తునీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములుగా అధిపతి యెహోవా వాక్కు. చూడండి, మరియు దోచబడిన దానిని
కుంటి దానిని తీగులు దానిని మీరు తెచ్చుచున్నారే, ఇలాగుననే మీరు నైవేద్యములు చేస్తున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరిస్తున్నా అని యెహోవా అంగీకరిస్తాడా? ఏమండి? అంగీకరించడు. మనం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకుని కానుక వెయ్యాలి. ఎవరికి వేస్తున్నాం చెప్పనమ్మా? మన కానుక పాస్టర్ గారికా, సంఘానికా, ఎవరికి వేస్తున్నాం? దేవునికి. చాలా జాగ్రత్తగా నేను వేసింది నలిగిపోయిందేమో చిరిగిపోయిందేమో అని చూసుకుని చాలా జాగ్రత్తగా దేవునికి వేయడంలో ఎప్పుడు కూడా వెనకాల ప్రోగ్రామ్స్కి వెళ్తాను. అక్కడ డబ్బులు ఇవ్వగానే మచ్చలే ఉంటాయి ఉంటాయి పక్కన ఆడేసి దశం బాగుంది మంచి తీసి అక్కడే పక్కన పర్సులో పెట్టేస్తాను. ఆదివారం ఇచ్చి ప్రార్థన చేయించుకుంటాను. దేవునికి మనం ఇచ్చేదాన్ని బట్టి దేవుడు మనకి 14 వచ్చిన కూడా చదివితే ఏమంటాడు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చూడండి, ఆయన మహారాజు. రాజుల దగ్గరికి, సీఎం, ఇటువంటి మంత్రుల దగ్గరికి పనికిరాని పట్టుకెళ్తే మళ్ళీ రాణిస్తాడా? రాణిస్తారా? అపాయింట్మెంట్ ఇస్తాడా మనకి? ఎవడు కదా. చూడండి, ఇక్కడ అంటున్నాను, నేను ఘనమైన రాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసిన చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే మిమ్మల్ని ఏదో అవమానపరచాలి, సిగ్గుపరచాలని కాదండి. నువ్వు అటువంటి కానుక వేయడం వల్ల అది దేవునికి ఉపయోగపడటం లేదు. దాని తగ్గ అంటే ఎలాగంటే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతున్నావు. అందుకే ఈరోజు దేవుడు నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వేస్తే సరైన కానుక దేవునికి సరిగ్గా ఇయ్యి, లేకపోతే లేదు. చాలామంది దశం భాగాలు కూడా సగం చేస్తూ ఉంటారు. చేస్తే పూర్తిగా ఇయ్యి, లేదా మొత్తానికి మానే, తప్పు లేదు. సగం చేయకు, మొక్కలు చేయకు. దేవునిది అది. మొక్కలు చేసి పంచి పెట్టుకుంటాకి కేకు కాదు, ఏం కాదు అది. ప్రియులరా, దేవునికి కరెక్ట్గా ఇవ్వాలి. లోపము కలిగి లోపంతో ఉన్నదే మనం ఇవ్వకూడదు. లోపంతోనే ఇచ్చాడు కయ్యాను. దేవుడు ఇష్టపడలే. లోపము లేకుండా ఇచ్చిన హేబేలు అర్పణ అక్కడ అంగీకరించాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ప్రసంగి 1వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము చక్కటి మాట అంటాడు. 15వ వచనం చదువుదాం. వంకరిగా ఉన్నదానిని చూడండి, చక్కపరచ సఖ్యము కాదు. చూడండి, లోపము గలది లెక్కకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునికి లోపమైనది కానీ, లోపముగా ఉన్నది కానీ, లోపమైన జీవితం నువ్వు కలిగి ఉన్నా సరే దేవునికి ఏం రాదో అది లెక్కకు రాదు. వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకో. వేసినప్పుడు చాలా ఆలోచించి వేయాలి. కాంటుడు కాదు ఈయన. జాగ్రత్తగా ఎలా చూసి కన్నం ఉందా, ఆ నోటు ఉందా, ఈ నోటు అని చూడండి. తగిన ప్రతిఫలం తర్వాత దేవుడు మనకిస్తాడు. పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా పిల్లలు నువ్వు ఇచ్చిన కానుకేస్తున్నారా, లేకపోతే అటు జోబులు ఎట్టేసుకుని ఇంకో కానుకేస్తున్నా అన్నంత కూడా పరిశీలన చేసుకోవాలి. పిల్లలు వేసేది, నువ్వు వేసేది, మీరందరూ వేసేది కూడా చాలా జాగ్రత్తగా 1-2 మార్లు చూసుకుని దేవునికి వేయాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి? లోపము గలది లెక్కకు రాదు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒకరితో ఒకడు వ్యాజ్యమాడే లోపం, రెండోదిగా దేవునికి సరైనదిగా ఇచ్చే లోపం, ఇవ్వకపోవడం లోపం, చివరిగా చూడండి విశ్వాసములో లోపం. ఏ లోపం అమ్మా చెప్పండి? విశ్వాసంలో లోపం. విశ్వాసంలో లోపం ఉంటే ఇంకా లోపం ఎలా పుడతారు? ఇక్కడేమంటాడు? తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించినట్లు చూడండి, రాత్రి భాగాల్లో అత్యధికముగా దేవుణ్ణి వేడుకొను చుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము
దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలము అంటున్నాడు. చివరికి ఏ లోపం అమ్మా చెప్పండి? విశ్వాసములో లోపం. విశ్వాసంలో లోపం ఏంటి చెప్పాను కదా. మనసులో లోపం అంటే చెయ్యో కాలో మూతో ఏదో వంకర ఉన్నట్టు, అవయవ లోపం ఉన్నట్టు. అంటే విశ్వాసములో కూడా ఏముందంట? క్రైస్తవుల్లో లోపం. ప్రార్థన చెయ్యు, అదో లోపం. ప్రార్థనకి రావో, అదో లోపం. నీకు ఈ లోపాలుగా నీకు అనబట్టలే. నిన్న ప్రార్థన జరిగింది, ఇంతమంది అక్కడ ఉంటే అక్కడ లంక ప్రాంతం వాళ్ళందరూ కూడా ఎలాగా అనుకుందరు? అరే పనులు, ఉద్యోగాలు, డ్యూటీలు అన్నీ మానేసి ఒక ఆదరణ గుడికి ఇలా వచ్చారా అని ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏ విధంగా, ఆ కుటుంబం కలిగిన వారు కూడా ఎంత సంతోషించరు. సంఘం అందరూ వస్తారని చెప్పి పొలోమోని చేయించేశారు. మొన్న మెట్టమోడ కూడా అంతే. నువ్వు దేవుని సన్నిధికి రావు, వారం 10 రోజులు, నెల రోజులు బంధువులకి, స్నేహితులకి, పెళ్ళిళ్ళకి, కథ కార్యాలకి వాటికి సెలవు పెట్టేసి పోతావు. నీకు ఏదన్నా తెగులు, రోగం అది వస్తే సంఘం ప్రార్థన చేయాలి, సేవకుడు ప్రార్థన చేయాలి. సిగ్గు అనిపించట్లే నీకు? ఎలా అంటున్నా? బాధపడొద్దండి. వాళ్ళు బాధపడ్డారు. నిన్న వేలు పెట్టి కార్యక్రమం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చేస్తూ ఉంటే నీకు పని, ఉద్యోగం ఎక్కువైపోయిందా? ఓ తెగులు వస్తే ఎన్ని రోజులు, జ్వరం వస్తే ఎన్ని రోజులు మానేసి ఇంటి దగ్గర కూర్చుంటున్నావు? లోపాలేయండి అవి, లోపాలు. నీకు అనుకుంటాను లోపం కాదు, నాకు నచ్చితే వెళ్తాను, లేకపోతే మానేస్తాను. ఎలా చెప్తే ఈ సంఘం అవుతుంది, నువ్వు పో, ఎవడు పోను. దేవుని కోసం రావాలి, దేవుని కోసం బతకాలి, దేవుని కోసం చావాలి. నాకు అనుకూలం ఉంటే, నేను కుదిరితే అన్నది విశ్వాసం కాదు. విశ్వాసం కాదండి. ప్రార్థన చేయకపోవడం లోపం, ప్రార్థనకు రావకపోవడం లోపం, పరిచర్య చేయకపోవడం లోపం, దేవునికి ఇవ్వకపోవడం లోపం, సువార్త ప్రకటించకపోవడం లోపం. ఒక కుటుంబం బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరించకపోవడం లోపం. ఇవన్నీ కూడా విశ్వాసంలో ఏంటమ్మా? లోపాలు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనేక మందిని తీసుకెళ్ళిపోయాడు. ఆ చికెను ఏంటిది వైరస్ అమ్మా? ఆ వైరస్ వచ్చి చాలామంది పోతూ ఉన్నారు. ఎందుకు నేను బతికెత్తున్నాడు అమ్మా? మనమేం గొప్ప వాళ్ళు, మా దేవునికి ఎరగబడి సేవ చేసేస్తామా, పరిచయం చేసేస్తామనా? కాదు కదా. అవకాశం ఇస్తున్నాడు మనకి. 25 నన్న మారు మన కళ్ళ ముందు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు, రోగులుగా అయిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడండి? నువ్వు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకో. ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడండి? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే కళ్ళబుల్లు కబుర్లు అవి చెప్పట్లేదండి. చెప్పొచ్చు, చెప్తే ఇంకా జనం వస్తారు, ఈ మందిరం పట్టదు. ఏంటి తర్వాత ఏంటి? క్రియల ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. క్రియల ప్రతిఫలం అండి. దేవుడు మారు మనసు కొరకు, రక్షణ కొరకు, ఆత్మలో నశించిపోతున్న ఆత్మల కొరకు రక్షించమని సంఘాన్ని దేవుడు ఇన్ని సంఘాల మధ్య స్థాపించాడు. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ కథలు ఈ కథలు చెప్తే బాగానే ఉంటుంది. కానీ తర్వాత 2 అంతల నష్టాన్ని మేము చూస్తాం. ఎందుకు ఇంత కఠినంగా, ఇంత మొహమాటం లేకుండా నీకు కొట్టినట్టుగా చెప్పడానికి కారణం ఏంటంటే, మారాలే, సరి చేసుకోవాలి, సరవ్వాలండి. లేకపోతే లోపం అంటే ఇష్టపడదు దేవుడు. లోపం, ఒక పుట్టిన బిడ్డ ఏదన్నా అవయవ లోపం ఉంటే ఎంత బాధో తెలుసా తల్లికి, తండ్రికి. విజయలక్ష్మి రత్నరాజు వాళ్ళ కోనవుడు పుట్టినప్పుడు కాలు ఇలాగ అయిపోయింది. ఏమా తెలుసు కదా మీకు? ఇలా నడిచిపడాడు కాలు. ఎంత బాధపడ్డవారో తెలుసా వాళ్ళిద్దరూ కూడా.
తండ్రికి ఎలా ఉన్న తల్లి ఆమె విజయలక్ష్మి తెగ బాధపడిపోయింది. చెప్పని స్థలాలు లేదు, తిరుపతి వెళ్ళింది. అక్కడ ఉండాలి, అక్కడ తినాలి అని అంటే అయ్య బాబాయ్ అది టెంపుల్ సంబంధించింది. అది అక్కడుండి ఇది తింటే అది అపరిశుద్ధమైనది బాబా, నేను తిన్నాను వచ్చేస్తుందండి. వచ్చేసారు వాళ్ళు ఆపరేషన్ చేసుకోకుండా. అంతే కొన్ని రోజుల్లో దేవుడు ఆ కాల్ని ఎలా సరి చేశాడు. లోపం గురించి చెప్తున్నాను. లోపం ఉంటే ఎంత బాధో తల్లిదండ్రులు తెలుసు. మరి మనలో లోపలెట్టుకుంటే ఆయన ఎంత బాధ అండి. నువ్వు దీవించమంటే దీవిస్తున్నాడు, ఆస్వాదించమంటే ఆస్వాదిస్తున్నాడు, అది ఇమ్మంటే అది ఇస్తున్నాడు, ఇది ఇమ్మంటే ఏది చేయమంటే అది చేస్తున్నాడు కదా. ఇంకా లోపాలు కలిగి ఉండి, ఇంకా తప్పులు కలిగి ఉండి, ఏయో కలిగి ఉండి ఉంటే దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డాడు. దేవుడు అసలు ఇష్టపడ్డా అంతే. ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుడా. మరి విశ్వాసంలో లోపం పెట్టుకుంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు? సరి చేసుకోండి. ప్రతి ప్రార్థనలకి, ప్రతి ఆరాధనలకి, ప్రతి ఉపవాస ప్రార్థనలకి, ఏ కూడికలు జరిగితే, ఏ సంఘంలో ఏ సందర్భం జరిగినా, ఎవరికి ఏదైనా సరే సంఘం వెళ్ళి పలకరించేవారిగా ఉండాలి, పరామర్శించేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. నేను మట్టుకు నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నాకు దేవుడు ముఖ్యం, సంఘంతో నాకు పని లేదు, సేవకుడితో నాకు పని లేదు, ఆయన మాట నాకు లెక్కలేదు అనుకుంటే నీ కర్మ. ఎవడు బాగు చేయలేడు నేను. విశ్వాసంలో లోపం ఉండకూడదు ప్రియులారా. ఏమంటాడు తెలిసి ఎబ్రీ-పత్రిక 3:12 విశ్వాసము లేని హృదయాన్ని ఏ హృదయం అన్నాడో తెలుసా? ఎబ్రీ-పత్రిక 3:12 చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి చూడండి, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటున్నాడమ్మా? విశ్వాసం లేని హృదయాన్ని ఏమంటున్నాడా? ఎవనిలో అయితే విశ్వాసం ఉండదో, ఎవరైతే విశ్వాసంలో లోపం కలిగి ఉంటారో వారి హృదయం ఎటువంటిదంట? దుష్ట హృదయం. దుష్టులు అంట వాళ్ళు. దుష్టుల గురించి ఏమన్నాడైనా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చివరిలో ఏమంటున్నాడు? దుష్టులు ఎక్కడ పోతారు? నాశనమునకు పోతారు. గుర్తుపెట్టుకోండి. నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, అదే విశ్వాసం. కోనిగేస్తున్నాను, అదే విశ్వాసం. ప్రార్థన చేసుకుంటున్నాను, అదే విశ్వాసం కాదు. దేవుడు కొన్ని బాధ్యతలు సంఘానికి, కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. అవన్నీ నువ్వు నెరవేరిస్తేనే నువ్వు విశ్వాసం నీలో ఉన్నట్టు. వాహనం లేదండి అయ్యారు, ఆటో లేదండి, ఎవరు తీసుకెళ్ళేవారు లేరండి అంటావు. ఏదైనా తెగులు కానీ, ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఏదైనా సందర్భం వస్తే ఆటో వద్దు, నీకు వాహనం వద్దు, బైక్ వద్దు, నడుచుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. దేవుని ప్రార్థనలకి నీకు ఆటో కావాలి, ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు కావాలి, ఎండ తగలకుండా గొడుగు పట్టేవాళ్ళు కావాలి నీకు. ఏదండి విశ్వాసం? విశ్వాసం అంటే నీకు వాహనం కాదు, నడిచి వచ్చేస్తావు. అమ్మగారు మెట్ట మీద ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, నడిచి వెళ్ళిపోయేది. రాళ్ళ రొప్పలో అంట నడుచుకుంటా మా నాగక్కను రోజు అక్కను తీసుకుంటే వెళ్ళిపోయేది. వచ్చినప్పుడు ఏడు కూర్చిపోయి తప్పులు అవన్నీ మెట్ట మీద తెలుసు. విశ్వాసం అండి. విశ్వాసం అంటే నా కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, నడుము బలహీనతగా ఉంది, అది బలహీనతగా ఉంది, ఇది బలహీనతగా ఉంది అని అందు ఉండదు. విశ్వాసం లేని వల్ల వీటన్నిటిని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసంలో లోపం ఉండకూడదు. నువ్వు విశ్వాసంలో లోపల ఉంటే, లోపం అనేది విశ్వాసంలో ఉంటే నువ్వు దేవునిలో ప్రతి దానికి కూడా నువ్వు వెనకే ఉంటావు, ముందు ఉండవు. ఏమైనా చదివితే చివరిగా చూడండి 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము చూడండి. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే చూడు ఏమంటున్నాడు? మేము మూర్ఖులైన చదువు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను.
కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమై దాయను అంటున్నాడు. చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండరు. చూడండి, విశ్వాసం కలిగిన వారు సంఘంలో అందరితో ఎలా ఉంటారు? సత్యం. విశ్వాసం కలిగిన వారు అందరితో ఎలా ఉంటారమ్మా? కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం లేని వారు ఎవరితోని ఏం చేయరు? వాళ్ళు స్టేటస్ చూసుకుంటారు. నేను ఎంతో మాట్లాడుతుంది, నా స్టేటస్ ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా హోదా ఏంటి, నా పరపతి ఏంటి, నేను ఉండే స్థితి ఏంటి అన్నట్టు ఆలోచన చేస్తుంటారు. కాదు, ఇక్కడ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది అని చెప్తాము. వాక్యం విని అందరంతా ఐక్యత కలిసి లేకపోతే విన్న వాక్యం అంతా కూడా ఏమవుద్ది? వ్యర్థమై. ఏమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ విశ్వాసంలో ఉన్న లోపాలు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అవయవ లోపం ఉంటే చాలా బాధ అండి. ఒకసారి చూస్తూ ఉంటాను, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ అవయవ లోపం అది ఇంకా చెప్పలేదు అంట. అలాగే శరీరానుసారమైన అవయవ లోపం ఎంత బాధగా ఉంటుందో ఆత్మీయమైన అవయవ లోపం కూడా దేవునికి అంతే బాధగా ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచన, మనలో ఏమీ లోపం లేకపోవచ్చు కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం? వాళ్ళకి చెయ్యొక్కరో కోలంకరో మూతొంకరగానే కనబడుతున్నాం. అందువల్ల మన లోపాలు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఇక్కడ దానియేలులో ఏం కనుగొనలేకపోయారండి? ఏ లోపమును కనుగొనలేకపోయారు. లోపాలు ఏమన్నా ఉంటే ఆత్మీయ జీవితంలో సరి చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఏదో వాక్యం ఎలా చెప్పారు అలా చెప్పారని బాధపడద్దు. దేవుడు మాట్లాడాడు మనతో, సరి చేసుకోండి. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. దేవుడు నీ లోపాలన్నిటిని కూడా సరిచేసి దేవుడు అత్యధికమైన మేలును నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఈరోజు నీలో ఏ లోపం ఉందమ్మా? అవయవ లోపం ఉంటే చాలా బాధ. ఆ వ్యక్తిని ఎవరు ఇష్టపడరు, ఎవరు కూడా స్నేహం చేయరు, ఎవరు కూడా ఆ వ్యక్తిని రమ్మని కానీ ఆ వ్యక్తితో ఉందామని కానీ తిరుగుదామని కానీ ఏది ఉండదు. ఎందుకంటే అవయవ లోపం ఏం చేయలేకదో కాలేకదో పనిలో కూడా ఎవరు పెట్టుకోరు అటువంటి వ్యక్తిని ఎవరు ఏమి ఇష్టపడినప్పుడు పట్టించుకున్నప్పుడు ఆత్మీయమైన జీవితంలో లోపం ఉంటే దేవుడు నిన్ను ఎలా ఇష్టపడతాడు? అందుకే నువ్వు దేవునికి ఉపయోగపడలేకపోతున్నావు. ఒక చెయ్య కాలు వంకర ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పని చేయలేడు, ఎవరికి ఉపయోగపడలేడు కుటుంబంలో. అలాగే ఈ రోజున ఆత్మీయమైన లోపాలు నువ్వు అవయవ లోపం కలిగి ఉండడం వల్ల దేవునికి ఏ రకంగానూ కూడా నువ్వు ఉపయోగపడట్లే. చాలా సంవత్సరాల నుంచి కూడికలు పెట్టుకునే వారు ఉన్నారు. అది కూడా లోపమే. అది నీకు అర్థం కావట్లే. ప్రియులారా, వ్యాజ్యమాడే లోపము కానీ దేవునికి సరైన కానుక ఇవ్వకపోవడం అనేది కూడా లోపమే. విశ్వాసంలో కూడా లోపం నీలో ఉందేమో ప్రియులారా, ఒకసారి సరి చేసుకోండి. విశ్వాసం అనేది క్రైస్తవుని పునాది. విశ్వాసంలో ఏ విధమైన లోపం లేకుండా మన దేవునిలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, ఈ ఉదయకాలం ముందు ఆత్మీయమైన జీవితంలో లోపాల గురించి మాతో మాట్లాడారు. ప్రభా, మేము అవి ఒకవేళ ఉన్నా అవి మాలో లోపాలని మాకు అర్థం కాలే. ఈ రోజున మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలన్నిటిని కూడా సరిచేసుకుని నీ సేవలో నూతనమైన జీవితాన్ని,
నూతనమైన బ్రతుకును, రక్షణ పొంది, మారు మనసు పొంది నీ సేవలో, పరిచర్యలో ముందుకు నడవడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ మాటలను బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవా పరిచర్యలో ముందుకు ఆత్మీయంగా కొనసాగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు లేనేంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.